రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే దేవుని కుమారుడిగా పంపబడి ఉన్నారు కదండి. మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాను అనంటే సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించడానికి తను తాను బలిగా అర్పించుకున్నారు. మరి ఆయన బలిగా అర్పించుకున్నటువంటి ఆయన మరణంలోనే బంధింపబడలేదు, కానీ మరణమును జయించి పునరుద్ధానుడై మనల్ని నీతిమంతుడిగా మార్చున్నారు. ఈరోజు తండ్రి యొక్క కుడి పార్శ్వ వైపున కూర్చుని ఆయన ఆరాధింపబడుతూ ఉన్నారు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్ప నామమును మనము ధరించుకుని మరి ఆ నామములో గనుక మనం ప్రార్థన చేసినట్లయితే మనలందరినీ ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మృత్యుంజయుడైనటువంటి ఆయనను మనం వేడుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆయన నామము అన్ని నామముల కంటే పైగా మరి దేవుడు చేసి ఉన్నారు కనుక మనము మరి అన్నిటికంటే పై నామం కలిగినటువంటి ప్రభువును మనము ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడు ఎట్టి రీతిగా జీవించాలనేటువంటి విషయము ఆయన జీవిత విధానం ద్వారా మనకి తెలియచేశారు. మరి మనము ఆయన్ని నడిచినటువంటి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయనే మరి లోకానికి రావాల్సి ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్మి వచ్చినటువంటి దేవుడు ఆయనే. మన కొరకు మరి మరణాన్ని సైతం ఓడించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, మనము ఆయన నామమందు విశ్వాసం ఉంచి మనము ఆయన్ని హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని ప్రకటించినప్పుడు మరి మనము రక్షణ అనేది పొందుకుంటాం అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఈ నామమందు తప్ప అనగా యేసు నామమందు తప్ప ఏ నామమందు కూడా రక్షణ అనేది లేదు. ఆయనకు మాత్రమే అది సాధ్యమైంది. రక్షణ అనుగ్రహించినటువంటి వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే అనేటువంటి సత్యము మరొకసారి ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన మనము ఈ యొక్క మాటను అంగీకరించగలుగుతాం. మరి ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, ఆత్మ ఉన్నటువంటి వాడే ఆయన వాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనము మరి యేసుక్రీస్తు వారిని దేవుడిగా, ఆయన మృత్యుంజయుడిగా అంగీకరిస్తాము. ఆయనే రక్షకుడని మనం అంగీకరించగలుగుతాం. మనము రక్షకుడని అంగీకరించినప్పుడు మనము రక్షింపబడతాం. రక్షింపబడినటువంటి మనల్ని ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. కనుక అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయలాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలు. ప్రభువా యేసయ్యా, మీ నామమందు తప్ప మరే నామమందు రక్షణ లేదు అనేటువంటి సత్యాన్ని మరొక్కసారి ప్రభా మాకును తెలియచేసినందుకు మీకు వందనాలు. అయా నా తండ్రి, నీ యొక్క మాటలు మేము విని అతను మీ అందు విశ్వసించి ప్రభా మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యం సంపాదించుకునేటువంటి ధన్యత మాకు దయచేయమని ప్రభా వేడుకుంటున్నాం. ఆది నుంచి అంతవరకు మీరే మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నిమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.